హాయ్ అండి, నమస్కారం అండి. ఇది చూడండి, జగన్మోహన్ రెడ్డి గారు ఢిల్లీలో ఏదో డ్రామా కంపెనీ ఒకటి తీసుకెళ్ళాడు మొత్తం డ్రామా ఆర్టిస్టులందరినీ. అక్కడ డ్రామా ఏంటి అసలు రషీద్ గురించి అని చెప్పి డ్రామా చేద్దామని వెళ్ళాడు. అక్కడ సొంత డబ్బా డ్రామా నడుస్తుంది. అక్కడ కూడా కాబోయే ముఖ్యమంత్రి కూడా కాదు, కాబోయే ప్రధానమంత్రి జగన్మోహన్ రెడ్డి అని చెప్పి ఎవడో ఒక డ్రామా ఆర్టిస్ట్ ఇటు తీసుకెళ్లారు. బస్సులు, రైళ్లు, మరి విమానాలు ఎక్కించుకొని తీసుకెళ్లారు కొంతమందిని. వాళ్ళలో ఒకటి చెప్తున్నాడు డ్రామా ఆర్టిస్ట్, వీడంటే కాబోయే ప్రధానమంత్రి అంట జగన్మోహన్ రెడ్డి. చూడండి ఒకసారి వినిపిస్తాను. 2004 when I first met him, but he became YSR's son became the chief minister of Andhra Pradesh. Now he is in opposition. God knows where tomorrow he'll be prime minister or what. We don't know. నాకు అనిపిస్తుంది వీడు అన్నాడీఎంకే వాడేమో అనిపిస్తున్నాడు. భాష చూస్తుంటే తమిళ్ లాంగ్వేజ్ లాగా ఉంది వాడు. తమిళ్, ఇంగ్లీష్ ఎవరైనా కానీ తెలుగుడు కదా, అన్నాడీఎంకే వాడు. చెప్పండి, వీడంటే ప్రధానమంత్రి అయిపోతాడట. అసలు ఏం చెప్పాలో కూడా అర్థం కావట్లేదండి. ఏం మాట్లాడుతున్నారో నరాలు కట్టేనే అంటారు. చూసారు బ్రహ్మానందం సినిమాలో అంటాడు కదా, తెలుగు ప్రజలకి ఏం మాట్లాడు నరాలు కట్ అయిపోతున్నాయి అంటాడు కదా. అలా కట్ అయిపోయే పరిస్థితి తెలుగు ప్రజలందరికీ. 5 సంవత్సరాలు చూశారండి, 5 సంవత్సరాలు చూశారు రాష్ట్ర ప్రజలందరూ కూడా. గుండె అంట జగనన్న కొట్టుకుంటుందని ఒకళ్ళు. ఆంధ్రప్రదేశ్ లో దేవుళ్ళు బదులు జగనే దేవుడు, జగనే ఈశ్వరు, జగనే అల్లా, జగనే యేసు ప్రభు అని చెప్పుకున్నారు. ఇంకా ఇక్కడ ఎక్కడ మిగిలేదు లేక ఇంకా ఓడిపోయాకే ప్రధానమంత్రి అంట. అసలు ఏం మాట్లాడుతున్నారు వాళ్ళు? పోయిన పరిస్థితి పులివెందులోనే ఎగిరిపోవాల్సింది, ఓడిపోవాల్సింది. వాళ్ళకంటే తెలియదండి. ఆ చెప్పిన అతను ఎవరో కూడా మనకు తెలియదు. ఆ చెప్పిన అతనికి జగన్మోహన్ రెడ్డి కూడా తెలియదు. బహుశా ఆంధ్రప్రదేశ్ గురించి తెలియదు అట్లా మాట్లాడలేండి. వాళ్ళు పెయిడ్ అండి. మీకు కొత్తగా చెప్పేది ఏంటి? ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకి జగన్మోహన్ రెడ్డి గారి గురించి కొత్తగా చెప్పేది ఏంటి? పెయిడ్ మనుషులు, పెయిడ్ స్క్రిప్ట్లు అది చెప్పమని చెప్పుకుంటారు ఎలివేషన్ ఒకటి ఇచ్చుకోవడానికి. అసలు జగన్మోహన్ రెడ్డి గారి గురించి అన్ని తెలిసిన వాళ్ళు ఆంధ్ర రాష్ట్ర ప్రజలు, వాళ్ళు చెప్పాలి కదా. ఈయన చెప్పేది ఏంటి? ఓ పక్క జగన్మోహన్ రెడ్డి గారికి ప్రతిపక్ష హోదా కూడా లేకుండా ఓ పక్క కోర్టుల చుట్టూ, ఇంకో పక్క ఏమో స్పీకర్ల చుట్టూ లెటర్ రాసుకుంటూ తిరుగుతున్నాడు. జనాలను ఏమో అడుక్కుంటా ఉన్నాడు. ప్రతిపక్ష హోదా ఇవ్వండి, నాకు మైక్ మాట్లాడాలి, ప్రతిపక్ష హోదా ఇవ్వండి, అసెంబ్లీకి వెళ్తా అని తిరుగుతూ ఉన్నాడు. ఆడాడు వచ్చిన మాట్లాడినంత మాత్రం నిజం అయిపోద్దా? ఏదో పక్కన ఈ జగన్మోహన్ రెడ్డి బతుకు ఇక్కడ ఎలాగ ఉందో అక్కడ అన్నాడీఎంకే బతుకు కూడా తమిళనాడులో అలాగే ఉంది. అఖిలేష్ యాదవ్ వచ్చాడు, అఖిలేష్ యాదవ్ కూడా వచ్చాడు. యూపీలో ఆయన బతుకు అంతే ఉంది. అంత జోగి రాసుకుంటూ బూడిద అన్నట్టు అందరూ ఢిల్లీలో చేరారు. ఏం మాట్లాడుతున్నారు వాళ్ళు వెళ్ళి ఈ రోజు? అసలు వాళ్ళు జగన్మోహన్ రెడ్డి వెళ్ళేది దేనికో అది మాట్లాడుకుని తర్వాత వీళ్ళందరి గురించి మాట్లాడుకున్నారు. జగన్మోహన్ రెడ్డి ఆయన ఏదో నాటకం చేద్దాము రషీద్ గురించి అని చెప్పేసి వెళ్ళాడు. అక్కడ రషీద్ గురించి ప్రశ్నలు వస్తుందా? ఈయన జై జగన్, అక్కడ కూడా జై జగన్ ఏంటి? అసలు విచిత్రం ఏంటంటే అసలు రషీద్ కుటుంబాన్ని కూడా రమ్మంటే వాళ్ళు ఎవరు, మేము రావు, నీ కుళ్ళు రాజకీయాలు మాకు వద్దు, నీకు నమస్కారం అని చెప్పారంట. వాళ్ళు లేరు ఆ సభలో. ఏ రషీద్ గురించి అయితే ఈయన ధర్నా పెట్టాడో అక్కడ రషీద్ కుటుంబ సభ్యులు ఎవరూ లేరు. ఇప్పుడు బాధితులు ఎక్కడైనా కూడా బాధితులు సమక్షంలో చేస్తారు. అది ఆనవాయితీ, అసలు అదే కదా పద్ధతి కూడా. ఈ రోజు రషీద్ కుటుంబ సభ్యులు ఒక్కరైనా ఢిల్లీ వెళ్ళారా? వాళ్ళు బాధించబడిందే జగన్మోహన్ రెడ్డి చేత, ఆయన పార్టీ వాళ్ళ సంఘీభావన తెలిపారు. పోనీ లేదు, వాళ్ళ సంఘీభావన తెలిపారా? పోనీ వీళ్ళని అడిగారా? అమ్మ మీరు ఢిల్లీ వెళ్తున్నాం, మీకోసం పోరాడడానికి, మీకోసం న్యాయం చేయడానికి రమ్మని అడిగారంట. కానీ వాళ్ళు నీకు నమస్కారం రా బాబు, నువ్వు ఇంటికి వచ్చి మా బిడ్డని 12 ఏళ్ల నుంచి నీ పార్టీ కోసం వాడుకున్నావు, 10,000 చేతిలో పెట్టలేకపోయావు, మాకు కుళ్ళు రాజకీయాలు వద్దు, నీ వల్లనే నా బిడ్డ పోయాడని చెప్పి కూడా చెప్పారంట. సరే రషీద్ పక్కన పెడతాం. మరి 36 మంది అన్నాడు కదా జగన్మోహన్ రెడ్డి, పేపర్లో పేర్లు రాసుకెళ్ళాడు. మరి పేర్లు ఏదో తెలియదు. 36 మంది ధర్నా వాళ్ళ కోసం నేను పోరాటం చేస్తా, సేవ్ డెమోక్రసీ అని వెళ్ళాడు కదా. మరి ఆ 36 మందిలో ఒక కుటుంబాన్నన్నా, ఒక్కళ్ళనన్నా, వాళ్ళ తరపు వ్యక్తులన్నా తీసుకెళ్ళాడు, బంధువులన్నా. మన ఏపీ హోమ్ మినిస్టర్ అనిత గారు అడిగారు, అసలు 36 మంది లిస్ట్ మాకు ఎవరో, మాకు ఏదో చెప్పు, ఎవరు చేతి దొరికిపోతారు కదా. చెబితే దొరికిపోతారండి. అసలు లేవు, చెబితే దొరికిపోతారు కదా. పేర్లు ఆ వ్యక్తులు ఉండొద్దు. అసలుకి రాష్ట్రంలో జరిగింది 3 రాజకీయ హత్యలు ఇప్పటి వరకు చెప్పుకుంటే. అందులో ఆ 3 కూడా టీడీపీ కార్యకర్తలే. ఇప్పటికి కూడా ఇది వాస్తవం. ఆ 3 పేర్లు కూడా హోమ్ మినిస్టర్ గారు పేర్లు బయట పెట్టడం జరిగింది. వాళ్ళ తాలూకా వ్యక్తులు కూడా ఎఫ్ఐఆర్ నమోదు. ఈ 37 మంది తాలూకా ఎఫ్ఐఆర్ నమోదు ఎక్కడైంది? అసలు ఆ వ్యక్తులు ఎవరు? ఇప్పటికీ కూడా ఫేక్ చేసుకుంటే ప్రతి పార్టీ అదే చెప్పుకుంటారు. ప్రతి పార్టీ ఒక సిద్ధాంతం కోసం పుడతా ఉంటుంది. ఇప్పుడు తెలుగుదేశం పార్టీ సిద్ధాంతం ఏంటి? సమాజం దేవాలయం, ప్రజలు దేవుళ్ళు. పేదవాడికి పట్టడి అన్నం పెట్టాలి, వాడి అభివృద్ధి అనేది కల్లారా చూడాలి, నాయకుడు అనేవాడు ప్రజల కోసం పుట్టాలి. ఇది ప్రధాన ఎజెండా. అసలు ఈ పార్టీ పుట్టింది ఈ సిద్ధాంతం. ఇంకో పార్టీ బీఆర్ఎస్ పార్టీ, టీఆర్ఎస్ పార్టీ పెట్టుకున్నారు కదా, నిధులు నియామకాలు చేశారు లేదు తర్వాత సంగతి. పెట్టుకున్నది తెలంగాణ సాధించుకున్నారు. కుటుంబంలో అందరికీ ఉద్యోగాలు
ఓకే అది కుటుంబ రాజకీయం అయిపోయింది. కాంగ్రెస్ చూసుకుంటేనేమో ఇందిరమ్మ ఇల్లు అని చెప్పేసి అప్పట్లో ఏదో పాలన చేశారు, అయిపోయింది. అసలు జగన్మోహన్ రెడ్డి గారి పార్టీకి ఉన్న ఎజెండా ఏంటో ఇప్పటి వరకు ఎవరికన్నా తెలుసా? అసలు ఆయనకన్నా తెలుసా? ఫేక్ ప్రచారాలు, ఫేక్ ఎడిటింగ్లు, ఫేక్ మార్ఫింగ్లు, ఫేక్ వాస్తవాలు, అసలు మొత్తం ఫేకే. వైఎస్ఆర్సీపీ బదులు ఫేక్ సిపి అని పెట్టుకోవాలని కూడా చెబుతూ ఉన్నారు. ఢిల్లీలో పోయి ఏం సాధిస్తామని, అసలు రాష్ట్రంలో మాట్లాడుకుని ఢిల్లీ ఎందుకు పోయావు? ఒక పక్క అసెంబ్లీ జరుగుతుంది, నువ్వు ఒక ఎమ్మెల్యేవి, కర్మగాలి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఒక ఎమ్మెల్యే గెలిచావు, ఒక పక్క ఎమ్మెల్యే ఈ అసెంబ్లీలో స్పీకర్ ముందు మాట్లాడు. అసలు న్యాయం లేని దాంట్లో న్యాయం ఎలా జరిగిద్ది? ఇప్పుడు ఒక సంఘటన జరిగిందంటే వాస్తవం అవాస్తవం ఉంటే జరుగుద్ది. అవాస్తవాన్ని తీసుకెళ్లి దీన్ని వాస్తవం చేయాలంటే ఎవరైనా ఏం చేస్తారు? నేషనల్ మీడియాలో ఏదో డబ్బులు ఇచ్చి పిలిపించుకున్నారు నేషనల్ మీడియాని, వాళ్ళు కూడా అడిగారు ఇట్లా రాష్ట్రంలో ఎంతమంది చంపేశారని జగన్మోహన్ రెడ్డి గారు చెబితే 36 మంది పేర్లు జనరల్గా ప్రెస్కి లిస్ట్ ఇస్తారు కదండి, వీళ్ళు అని చెప్పేసి ఆ లిస్ట్ అడిగితేనేమో మైక్లో నాకు టైం అయింది వెళ్ళిపోతున్నా అని చెప్పాడు. మొన్న ఆ రోజు అక్కడ చూస్తేనే వినుకొండలో మధ్యలో డిస్టర్బ్ చేస్తే ఎలా స్క్రిప్ట్ మర్చిపోతాను ఆయన బహిర్గతంగా చెప్పాడు. ఇంకా జగన్మోహన్ రెడ్డి గారు ఏం సాధిద్దామని ఫేక్ లెవెన్ మోహన్ రెడ్డి అంటారు. ఎన్నో ముద్దుల పేర్లండి, ఒకటా రెండా? గొప్ప గొప్ప వాళ్ళకి అలాంటి మహానుభావుల మాటలు ఎవరికి అర్థం కావన్నట్టు ఆయన గురించి చెప్పుకుంటే తెల్లారిలో చెప్పుకోవాలి, ఒక్కటని లేదు. సైకో రెడ్డి అంటారు, ఫేక్ లెవెన్ రెడ్డి అంటారు, జగన్ మోసపు రెడ్డి అంటారు, తుగ్లక్ బ్రో అంటారు, అసలు ఎన్నో పేర్లు పెట్టుకున్నారు, చెప్పడానికి పోలేదు. ప్రజలు ఎక్కడన్నా కూడా ఒక మంచి బిరుదు ఇస్తుంటారు మంచి చేసిన నాయకులకి, ఎవరికి ఏది ఇవ్వాలో ప్రజలకు తెలుసు. చంద్రబాబు గారికి విజనరీ అంటారు. చంద్రబాబు గారి పేరంటే ఫస్ట్ గుర్తొచ్చే పేరు విజనరీ. అది అందరికి ప్రపంచ దేశంలో తెలుగు వాళ్ళందరూ అసలు పోలింగ్ పెట్టకూడదు చంద్రబాబు గారు. అందరూ ఎక్కువగా పెట్టే పేరు సైకో అని ఒకటి, దొంగ ఒకటి నేను ఎక్కువ విన్నాను. దొంగోడు, సైకోగాడు, రెండు మాటలు వాడతారు ఎక్కువ. అసలు ఇంట్లో వాళ్ళు ఏం పిలుచుకుంటే అది చూసుకోవాలి కదా, ఇంట్లో వాళ్ళు కూడా సైకోగాడనే వాడతారు. ఇంట్లో వాళ్ళు బయటకు వచ్చారంటే ఇంకా వాళ్ళ విచక్షణకు వదిలేదు. జగన్మోహన్ రెడ్డి గారు చెప్తారా సైకో, మా అన్న పెద్ద సైకో అని. ఢిల్లీలో అసలు ఢిల్లీలో ఎందుకు పోయారో వాళ్ళకు కూడా క్లారిటీ లేదు. ఇక్కడ అసెంబ్లీ మీటింగ్స్ జరుగుతున్నాయి, మన బొక్కలు మొత్తం బయటకు వెళ్తారేమో, ఏదో చేసి తప్పించుకుందాం. రాష్ట్రంలో ఉంటే జనాలు ఇళ్ల మీదకి వస్తారు. శ్వేతపత్రాలు రిలీజ్ చేస్తున్నారు అసెంబ్లీలో, ప్రతి శాఖ మీద ఎట్లా జరుగుతూ ఉంది దాని గురించి మొత్తం కూడా నారా లోకేష్ గారు కూటమి ప్రభుత్వం ఒక్కొక్కటి చెబుతూ ఉంది. ప్రజల సమస్యలు దృష్టిలో తీసుకొస్తా ఉన్నారు ఆయా శాఖల మంత్రులు కూడా. ఇవన్నీ తీసుకొస్తే జనాలు ఇళ్ల మీదకి వస్తారేమో, ఇక్కడ ఉంటే మనకి దాడి చేస్తారు, ప్రభుత్వం ఆపినా కూడా ప్రజలే తిరగబడతారు. చంద్రబాబు గారు ముందే చెప్పారు, ఈ రోజు శాంతి భద్రతల మీద శ్వేతపత్రం విడుదల చేస్తామని. అది ముందు శాంతి భద్రతల గురించి ధర్నా చేసేవాడు ఢిల్లీలో ఎందుకు అసెంబ్లీలో మాట్లాడొచ్చు కదా. అక్కడ ఇన్ఫర్మేషన్ వచ్చిందండి శాంతి భద్రతల గురించి రిలీజ్ చేస్తామని చెప్పేసి, అందుకని శాంతి భద్రతలు మాకు సంబంధం లేదు, అసలు మేము పోయినసారి చెడగొట్టింది అది కదా అని చెప్పేసి ఢిల్లీ చాలుకున్నారు. అందుకని పారిపోయాడు. మళ్ళీ ప్రజలంతా తిరగబాటు చేస్తే ఏంటి వీళ్ళ పరిస్థితి? చంద్రబాబు నాయుడు వదిలేశారండి, వీళ్ళని పట్టించుకోలేదు. చంద్రబాబు నాయుడు అభివృద్ధి మీద దృష్టి పెట్టిండ్రు, చంద్రబాబు నాయుడు వదిలేసిన ప్రజలు వదిలేమంటున్నారు. వాళ్ళందరూ ఇళ్ల మీదకి వస్తే మా పరిస్థితి ఏంటి, రక్షణ కల్పించట్లేదు పోలీస్ శాఖ కూడా అని అందరూ ఏం చేయాలి తెలియక గూడు పుట్టాన్ని చేసుకుని మొత్తం అందరూ కూడా కట్టగట్టుకుని ఢిల్లీకి పోయారు. ఆయనకి ఎదురుకుండానే మదన్మోహన్ గారు కూర్చొని హూ ఇస్ మై సన్స్ ఫాదర్ అని చెప్పి ఆయన ఒక బ్యానర్ పట్టుకుని కూర్చున్నారు, నా కొడుకు తండ్రి ఎవరు అని. రామేశ్వరం పోయినా శనీశ్వరాలు దొరకలేదు అన్నట్టు సామెత ఉంది. జగన్మోహన్ రెడ్డి గారికి ఎక్కడికెళ్ళి ఫ్యాన్స్ ఉంటారండి. చంద్రబాబు నాయుడు గారు చేసిన అభివృద్ధి ప్రతి చోట ఉంది. ఉదాహరణకి సత్యనారాయణ గారు వీళ్ళందరూ కూడా తెలుగు వాళ్ళుగా ఏదైతే ప్రపంచవ్యాప్తంగా ఆయన వేసిన టెక్నాలజీ, ఆయన పరిచయం టెక్నాలజీ చదువుకుని అక్కడెక్కడ పడ్డారు. ఏ దేశంకి వెళ్ళిన ప్రపంచ దేశాలు, మారుమూల దేశాల్లో కూడా చంద్రబాబు నాయుడు గారి అభివృద్ధి అనేది ఎంతో కొంత ఉంటుంది తెలుగు వారి రూపంలో. వీళ్ళు చదువుకున్న టెక్నాలజీ పరిచయం నేనే కాబట్టి. అలానే జగన్మోహన్ రెడ్డి గారి పాలన ఇంకా ఎలా చేశారో అదంతా తెలుసు. సైకో గవర్నమెంట్ అనేది ఈ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంతో పాటుగా దేశం మొత్తం ఎక్కడ పోయినా ఉంటుంది. ఉదాహరణ చెప్పుకుంటే గంజాయి, గడిచిన 5 సంవత్సరంలో గంజాయి ఎక్కడున్నా దాని మూలాలు ఎక్కడున్నాయి? ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 25,000 టన్నులు పట్టుకున్నారండి. ప్రపంచంలో ఎక్కర్లేదు, మన వైజాగ్ లో పట్టుకున్నారు. జగన్మోహన్ రెడ్డి పాలన అది. మద్య స్కాము ఎక్కడో ఢిల్లీలో జరిగితే మన రాష్ట్రంలో సగం మంది ఎంపీలు అరెస్ట్ అయ్యారు. జగన్మోహన్ రెడ్డి అన్న పాలన అన్నాడు. ఎంకే నాయకుడు జగన్మోహన్ రెడ్డి ప్రధానమంత్రి అవుతాడు అని జై జగన్ అని చెప్పి వెనకాల వాళ్ళు అరవటం ఇవన్నీ చూస్తూ ఈ అన్న ఏంటి ఇలా సిగ్గుపడిపోతే నవ్వుకుంటా ముసి నవ్వుకుంటా సిగ్గుపడిపోతున్నాడు. ప్రధానమంత్రి అయిపోయినట్టు ప్రధానమంత్రి ఆయన చెప్పింది రాష్ట్రపతి అని చెప్పాడంట, ఆయన మంచి ప్రధానమంత్రి అని చెప్పాడంట. జగన్ రాష్ట్రపతి అవ్వమని చెప్పి రాసిచ్చారంట. మనోడు అలవాట్లు పొరపాటు కొద్ది ప్రధానమంత్రి అని చెప్పాడంట. స్క్రిప్ట్ తప్పు చెప్పారు, జై జగన్ అంటున్నారు. వీళ్ళు ఆట పట్టిస్తా ఉన్నారు. అక్కడ వాళ్ళకి నమ్మకం లేదు. అసలుకి వెళ్ళి రషీద్ కుటుంబం గురించి మాట్లాడుకోవాల్సింది పోయి మీరు వెళ్ళింది దొంగ నాటకాలే కానుకోండి. రషీద్ గురించి మాట్లాడి సేవ్ రషీద్ ఏదో చెప్పుకోవాలి కదా. అక్కడ పోయి జై జగన్ ఏంటి? అసలుకి ఏం ఉందా బ్రెయిన్ వీళ్ళకి పోయిందా? ఓడిపోయాక అందరూ బ్రెయిన్ పోయింది అంటారా?
అసలు చెప్పినంత బ్రెయిన్ లేదు, వాళ్ళ గురించి మాట్లాడుకోవడం కూడా టైం వేస్ట్. ప్రధానమంత్రి ఏంటి ముందు ప్రతిపక్ష హోదా తెచ్చుకోమనండి, ఆ కోర్టులు ఏదో వేసారు కదా ప్రతిపక్ష హోదా తెచ్చుకోమనండి. ఆయన ఏదో తెలియక అంటాడు, ఆ చెప్పినాడు ఆవిడ, ఈయనకేమైంది నవ్వాడువేనా, వాళ్ళు జేజాని అరిచాడువేనా. ఇంకా ఇప్పుడేమో ఆంధ్ర రాష్ట్రం అయిపోయింది, ఇంకా దేశం మీద పడింది అన్న కన్ను, ప్రధానమంత్రి అవుతాడు. అదే ప్రధానమంత్రి దేశం మొత్తం, అప్పుడు దేశం మొత్తం పాకిస్తాన్ కి అమ్మేస్తారు అనమాట. ప్రధానమంత్రి అయితే మరి మోడీ గారు ఏమైపోతారు? మోడీ గారు ఇంకా ఎమ్మెల్యే గెలవడే, అన్న వచ్చాక సైడ్ ఇవ్వాల్సిందండి, అన్న వచ్చాక సైడ్ పులి అది కాదు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అయిపోయింది, ఇంకా సంకనాయకి ఇచ్చారు, ఇప్పుడు దేశం మీద పడింది అన్న కన్ను, ఇంకా మొత్తం ఢిల్లీ తాకట్లు పెడతారు. ఇప్పుడు దేశం మొత్తం 4 రాజధానులు అంటాడేమో, 4-5 రాజధానులు చేసి పాకిస్తాన్ కు ఒకటికి అమ్మేయడం, పక్కన సింగపూర్ ఒకటి అమ్మి అన్ని దేశాలు అమ్ముకోమంటారు. అయితే ఇవాళ రాత్రి జగన్మోహన్ రెడ్డి పడుకున్న తర్వాత రాత్రి 11-12 కల్లో ప్రమాణ స్వీకారం, ప్రధానమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తారు. ప్రమాణ స్వీకారానికి ఢిల్లీలో ఏర్పాట్లు కూడా చేస్తున్నారంట. జంతర్ మంతర్ దగ్గర కాదు, పైగా ఎర్రకోట దగ్గర, ఎర్రగడ్డ దగ్గర, ఎర్రగడ్డ అది అయిపోయింది. హైదరాబాద్ దాటి వెళ్ళిపోయారు. ఒక లిమిట్ ఉన్న వాళ్ళకి ఎర్రగడ్డ అండి, ఎర్రగడ్డ దాటిన వాళ్ళకి ఎర్రకోట. ఇంకా అక్కడ ప్రమాణ స్వీకారం కూడా ఏర్పాట్లు చేస్తారు. నిద్రలో ప్రమాణ స్వీకారం, భార్య బంధు వస్తారు, వీళ్ళందరూ పోయింది ఎందుకు? భారతదేశ ప్రధానిగా జగన్మోహన్ రెడ్డి ప్రమాణ స్వీకారం. ఇంకా భారతదేశం ఎక్కడికో వెళ్ళిపోద్ది. ఇప్పటిదాకా మోడీ గారు ప్రపంచ దేశం తిరిగి ఎక్కడికో తీసుకెళ్లారు, అన్న ఎక్కడికో తీసుకెళ్తున్నారు, ఊహించుకోలే. ఇంకా ఎక్కడికి పాకిస్తాన్ కి తీసుకెళ్లిపోతాడు భారతదేశం. ఈ మన ఆఫ్ఘనిస్తాన్ చూసారా, సౌత్ ఆఫ్రికా, ఆఫ్ఘనిస్తాన్ తాలిబాన్లు పడ్డారు. ఇక్కడ ఎవరు పడతారో ఇంకా దేశం మొత్తం ఇంకొకరు పడతారు, తీసుకెళ్లిపోతాడా. ఇంకంతే, ఇంకా క్రికెట్ అన్ని అన్న చేతుల్లో ఉంటాయి. ఇంకా ఓకే, ఈ రోజు రాత్రి నుంచి మన ప్రధాని జగన్మోహన్ రెడ్డి ఫిక్స్ అయిపోయింది. వైసీపీ బ్యాచ్ మొత్తం పేటీఎంస్ అందరూ కూడా ఫిక్స్ అయిపోవాలి. ఓకే అండి, థ్యాంక్ యూ అండి, ధన్యవాదాలు.